హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్. ఫుల్ జోష్‌తో ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చాను. ఆ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు అనమాట. ఈ మోతీచూర్ లడ్డు మనం స్వీట్ షాప్స్‌లో చూసినా కూడా మనం తినేటప్పుడు ఆయిలీగా ఉండి, ఎవిటిగా ఉండి ఎక్కువ తినలేకపోవటం ఇదంతా అవుతుంది. మనం ఇంట్లో చేసుకున్న ఈ మోతీచూర్ లడ్డు అయితే చూడండి, ఆయిలీగా ఉండదు, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్వీట్ షాప్లో కన్నా కూడా మన అదే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళాను చూడండి. ఇక్కడ ఒక బౌలు శనగపిండి తీసుకున్నాను చూడండి. దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండి కలుపుకుందాము. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఏ స్వీట్లోకైనా కూడా సాల్ట్ మంచి టేస్ట్ ఇస్తుంది కదా, కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పిండి లూజ్గా ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అలా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి. ఇది కొంచెం ఎక్కువ హీట్ అయితేనే బాగుంటుంది. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. ఇది మనం గరిటె తీసుకొని నేను అలా వేస్తాను అనమాట. కొంతమంది అయితే ఇప్పుడు బూందీ దూచుకునే గరిటె ఉంటుంది కదా, అది చిన్న హోల్స్ ఉన్న గరిటె కూడా ఉంటుంది, దాంతో అయితే తోస్తారు. నా దగ్గర అది లేదు, నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి. వేసిన వెంటనే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ఆయిల్లోంచి సపరేట్ చేయాలన్నమాట. కొంచెం గట్టిగా అయితే మోతీచూర్ లడ్డు కూడా తినేటప్పుడు పంటి కింద గట్టిగా అనిపిస్తుంది. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ఆయిల్లోంచి అయితే సపరేట్ చేసేయాలి. ఇంకా మిగిలినదంతా కూడా మిగిలినదంతా కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడైతే ఇవి కూడా ఫ్రై అయినాయి కదా, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాము. చూడండి, మనకైతే ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మెత్తగా కూడా ఉంది, మీకు చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుందాము. కాకపోతే మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవద్దు, కొంచెం బరగ్గా అట్లా పలుకుగా ఉంటే బాగుంటుంది అనమాట లడ్డు. చూడండి, నేను చూపిస్తాను అది కూడా. చూడండి, అలా ఉంటే సరిపోతుంది అనమాట. పలుకుగా మనకు చిన్న బూందీలాగా అనిపిస్తుంది చూడండి చూడటానికి. ఇప్పుడైతే మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. శనగపిండి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ 1 కప్పు తీసుకోవాలి. వాటర్ కూడా సేమ్ 1 కప్పు తీసుకోవాలి. ఇంకా షుగర్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒక పావు కప్పు అయితే తగ్గించుకోవచ్చు. 1/4 కప్పు తీసుకోండి, షుగర్ సరిపోతుంది అలా తీసుకున్నా కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, కొంచెం జిగటగా ఉంటే చూడండి, దగ్గర పడింది, కొంచెం జిగటగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి అలా రెడీ అయిపోయింది కదా. కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫుడ్ కలర్ అనమాట, ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ కొట్టేసుకున్న ఈ శనగపిండి ఉంది కదా, మొత్తం కూడా పాకంలో అనేది యాడ్ చేద్దాము. ఈ షుగర్ సిరప్ అనమాట. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా దగ్గర పడిందాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడు, ఇక్కడ కుక్ అవ్వటం స్టార్ట్ అయింది, మీరు గమనించవచ్చు. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేశాను, కొంచెం చాలా వరకు దగ్గరగా అయిపోయింది చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. మొత్తం ప్రాపర్గా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ
ఇలా కలుపుకొని ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసినాక ఒక లిడ్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంటే బాగా వస్తుంది అనమాట లడ్డు అనేది. చూడండి 5 మినిట్స్ అయిపోయింది. ఇది కూడా లడ్డు కూడా చేసుకోవడానికి కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇలా అయితే చాలా ఈజీ అండి ఈ మోతీచూర్ లడ్డు చేసుకోవటం. మనకి మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ మిగిలినంతా కూడా మనం అయితే ఇప్పుడు లడ్డులు చేసేసుకుందాం. ఇంకా అసలు చూడటానికి ఎలా ఉన్నాయి చూడండి. స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే మీకు కూడా నచ్చింది అయితే ఈ వీడియో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.